కల్పించాలు ఇక పంచు. ఫ్రాన్స్ జబ్బు పేర్చండి. నువ్వు కూడా పెట్టు. పంచుతున్నాను కదా, అయ్యాక పెడతాను. నమ్మకం లేకపోతే ఇదిగా 100. నాది 200. 200. బ్లైండ్ 100. ఎక్స్క్యూజ్ మీ, జబ్బులు ఏమన్నా కావాలా? చెక్ చెక్. వాట్ అబౌట్ యూ? వద్దు, నా దగ్గర ఉన్నాయి. ఓకే. 200. మేడం మీది నాకు చూపించరా? నీకు కనపడదులే. 200. బ్లైండ్. నా పెళ్ళ వింటర్ ఎంత బ్లైండ్ ఆడుతుంది చూడు. మా మా పల్లవి డ్రాప్. మా పల్లవి. ఏ యూ డ్రాప్ అయితే మీ ఫేస్ టు ఫేస్. చిప్స్ 100. గివ్ 5000. నాది 5000. నాది డైమండ్ నెక్లెస్. అయ్యో అక్క పోతాయి. షో. ఓకే, ఐమ్ రెడీ. క్వీన్ 3 kings. అక్క నిజమేలే, 3 కింగులు నీ దగ్గరే ఉన్నారుగా. అరే మీరెప్పుడు వచ్చారు? ఆ ఫెయింట్ అయిపోయిన ఆవిడ టాపా 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 అని ప్యాక్ కలుపుతున్నప్పుడే వచ్చి. మీరు చాలా బాగా ప్యాక్ ఆడతారండి. అవునండి, బ్యాక్ ఆట నేను చాలా రఫ్ గా ఆడేస్తాను. గోల్కొండ నుంచి అసెంబ్లీ దాకా ఎక్కడైనా ఆడేస్తాను. ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎనీ టైం. బాగా ఇచ్చింది మావా. అయినా సుందరి, ప్యాకకి 3 కింగులు ఓకే, కానీ లైఫ్ కి ఒక కింగే కదా కావాలి. మరి ముగ్గురులో ఎవరిని నీ కింగిని చేసుకోబోతున్నా? మార్కులు ముగ్గురికి సమానంగానే వస్తున్నాయి. కాకపోతే Brother, you are very wrong. Madam, what is my opinion? That bald head, అదే ఆ బట్టతల, he is suit for you. మావా. చాలా ఊరుకోక. సుందరి ఏజ్ కి ఆ కుర్రాడే కరెక్ట్. మీరు ఊరుకోండి. ఎన్ని చెప్పినా సరే సుందరికి గ్రీన్ షర్ట్ అతనే correct. No, only that bald head. సుందరి, అసలు నీ మనసులో ఎవరున్నారు? ముగ్గురు ఉన్నారు. Hey, how bullshit. ఇండియాలో పుట్టిన నేరానికి ఒకటినే కదా పెళ్లి చేసుకోవాలి, right? యా కరెక్టే. ఆ ఒక్కరు ఎవరినైతే తెలుసుకోలేకపోతున్నాను. ఒక్కరిని ఓకే చేస్తే మిగిలిన ఇద్దరు హర్ట్ అవుతారు. నేను ఐడియా చెప్పనా? ఎవరిని పెళ్లి చేసుకోవాలో వాళ్ళలో వాళ్ళని డిసైడ్ చేసుకోమను. Super. అది హిందీ. నిజమే. విన్నారుగా? మీ ముగ్గురులో నన్ను ఎవరు చేసుకుంటారో మీరే తెలుసుకోండి. నాకు మాత్రం మీలో ఎవరైనా ఓకే. మ్యాటర్ తెలిసింది కదా, మేడం గారు చెప్పినట్టు 10 నిమిషాలు ఆలోచించుకురండి. ఎవరో తెలిస్తే మేము కూడా ఆనందిస్తాం. అవును, నాకు కూడా లైన్ క్లియర్ కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పదండి అలా పక్కన డిసైడ్. నువ్వు చాలా స్పీడ్ గా ఉన్నారా? రండి, సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా ఓ డెసిషన్కి రండి. ఆల్ ద బెస్ట్. శబ్దాలేమీ రావటం లేదు. కొంపదీసి ఒకళ్ళనొకళ్ళు పొడుచుకు చచ్చిపోయారా? ఏమైంది? డెసిషన్ ఓవర్. ఎవరు? నేను విత్ డ్రా అయ్యాను. నువ్వా? నేను మనసు మార్చుకున్నాను.
అయితే నువ్వేనా? వాళ్ళిద్దరూ బలవంత పెడితే అసలు ఏం జరిగింది? ఏముంది, మేడం ఆస్తిని 2 భాగాలు చేశాం, మేడంని 1 భాగం చేశాం. ఆ? మేడంని చేసుకున్న వాడికి మేడమే మిగులుతుంది. ఆ మిగతా ఇద్దరికి ఆస్తిలో 2 భాగాలు చెందుతాయి. అయితే నాకు ఎలాగో ఏజ్ బారైంది, ఆ, మేడం చేసుకుని ఏం చేసుకుంటాను, అందుకే ఆస్తి తీసుకుంటాను. కరెక్ట్. ఐఎమ్ టూ యంగ్, అనుభవించే వయసుంది, ఆస్తి కావాలి, అందుకే రేస్ నుంచి విత్డ్రా అయ్యాను. నీకేమన్నా పిచ్చా? పాలేవని ఆవులాంటి మేడం చేసుకుని నువ్వేం చేసుకుంటావు? ఆస్తి వాళ్ళ సొంతం అవుతుంది కదా. పిచ్చివాడ, మేడంని పెళ్లి చేసుకుంటే మేడం నా పెళ్ళాం అవుతుంది. ఆస్తి ఎవరికన్నా చెందాలంటే మేడం సంతకం కావాలి. ఆ? మేడం సంతకం పెట్టదు. రెడీ రెడీ యా యా మేడం, డెసిషన్ ఓవర్. ఓహో, అయితే కింగ్ ఎవరు? ఇంకెవరు, నేనే. ఎక్స్పెక్ట్ చేశాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హలో హలో బ్రదర్. అమ్మ, కంగ్రాచులేషన్స్. దేనికి? సుందరికి మీరే ముగుటట కదా. అప్పుడే నీకెలా తెలిసింది? ఏం బ్రదర్, ఎంసెట్ పేపర్లు లీక్ అవుతున్నాయి, ఇదెంతసేపు? ఒక్కసారి ఆ ఫోన్ నీ మొహానికి ఎదురుగా పెట్టుకో. ఏం బ్రదర్? పెట్టుకో చెప్తాను. ఓకే. మొహం మీద పడిందా? వెంటనే వెళ్ళి కడుక్కో. ఓకే బ్రదర్, ఏం చేస్తాం? కమాన్ కమాన్ కమాన్. మీరెందుకంటే కింగ్ కాలేకపోయారు? మీరేమైనా జోకరా? ఆయన జోకరో బ్రోకరో కాదమ్మా, అపర త్యాగరాజు, త్యాగం చేశాడు. ఓహో, అయితే మీరెందుకు త్యాగం చేశారు? ఈయన కూడా త్యాగరాజేమో. అయ్ బాబోయ్, ఎనీవే కంగ్రాట్స్ సుందరి, మీ పెళ్లి మేము దగ్గరుండి జరిపిస్తాం. ఓకే మేడం, మీ పెళ్లి మండపంలోనే ఏదో మూల నా పెళ్లి కూడా జరిపించండి. నీ పెళ్ళ? అవును, నేను పల్లవిని ప్రేమిస్తున్నాను. పల్లవినా? ఆ, పల్లవి, నీకు అతను ఇష్టమేనా? అతనంత ఆశతోనూ ఆవేశంతోనూ అడుగుతున్నాడు. డిసప్పాయింట్ చేయలేని. చేసుకుంటాను. మేడం, ఈ సెటప్ లోనే శైలజ పెళ్లి కూడా చేస్తే ఓ పని పూర్తి అవుతుంది కదా. నిజమే, పెళ్లి కొడుకు కూడా రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం? అయ్యో, మరి నీ పెళ్ళక్క? ఆ, మొగుడు సచ్చినడు దొరకాలి కదా. అందులో ఏముందక్క, వీళ్ళిద్దరిలో ఒకళ్ళని చేసుకో. చా, పండగ పూట కూడా పాత మొగుడేనా? నాకు ఈ కుర్రాడే నచ్చాడు. ఆయన కన్నా మీ ఏజ్ కొంచెం ఎక్కువేమో. తప్పే ఉంది. సచిన్ టెండూల్కర్ కన్నా వాళ్ళ ఆవిడ 6 ఏళ్లు పెద్దది. సూపర్. అవునవును, చేసేద్దాం. అయ్యో పాపం, మరి ఇతను ఒక్కడే మిగిలిపోతాడుగా. అమ్మగారు, ఏంట్రత్తాలు? మీరు ఒప్పుకుంటే ఆయన్ని నేను పెళ్లి చేసుకుంటాను. శభాష్. సూపర్ జోడి. మేడంని పెళ్లి చేసుకుంటే జాతకాలు మారుతాయి అనుకున్నాను కానీ పెళ్ళాలు మారుతారనుకోలేదు. ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది? కరెంటు పోయిందేమో బావా. చుట్టుపక్కలంతా కరెంట్ ఉంది, అవును నిజమే. ఈ ఇంట్లోనే పోయిందేంటి? ఏమో చూద్దాం పదండి. మేడం మేడం, మేడం మీద ఉందేమోరా. రండి మేడం. మేడం. మేడం, అరే కరెంట్ వచ్చేసింది. ఆ, మార్చండి. అచ్చా. మేడం, ఏంటిది? ఈ హత్య ఎవరు చేశారు? నేనే చేశాను. మీరా? అవును, ఈ దుర్మార్గుని నమ్మి ఉద్యోగం ఇచ్చినందుకు నా ఆస్తి మీదే కన్నేసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. ఈ నేచర్ బతకూడదని నేనే చంపేశాను. ఏ, నేను చేసింది తప్ప? లేదు మేడం, మీరు చేసిన తప్పు కాదు. ఆ, మరి ఈ విషయం పోలీసులకు తెలిస్తే? నేను ఏ శిక్షకైనా రెడీ. ఈ హత్య నేనే చేశాను. లేదు, మేమిద్దరం కలిసి చేశాం. ముగ్గురం కలిసి చేశాం. వద్దు, నా ప్రేమ కోసం మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఎహె, మీరుండగా మా జీవితాలు నాశనం ఎందుకు అవుతాయి మేడం? రై పదండి, చెప్తాను. పదండి. ఒరే మావా, చందు, మనం జైలుకి వచ్చి 1 వారం రోజులైంది. ఇంతవరకు మేడం రాలేదు, జామీన్ ఇవ్వలేదు. ఆఫీస్ లో బిజీగా ఉందేమో. ఎంత బిజీ అయితే మాత్రం మనల్ని మర్చిపోతుందా? మరే, నేను అదే ఆలోచిస్తున్నాను అల్లుడు. నువ్వు మరీ ఎక్కువ ఆలోచించకమా. ఏయ్, ఎవరాదే? మేమన్నా పర్మనెంట్ ఖైదీలు అనుకున్నారా? సత్తు కింద సాంబార్ పెట్టారు. షటప్, పెట్టింది తినండిరా. చందు, ఆ, ఇప్పుడు మనం ఈ అన్నం తినాలంటావా? మేడం వచ్చేదాకా తప్పదుగా మావా. ఎంత ఆకలైతే మాత్రం సింహం గడ్డి తింటుందా? సింహం తిందో, మనం తినాలి. ఆ, నా వల్ల కాదు బాబు, తినక తప్పటం లేదు. వస్తారని ఏటో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా బిడ్డ, నిజం తెలుసుకొని మారి పొమ్ము. రేయ్! నువ్వు ఆ పాట ఆపకపోతే చంపేస్తా. అలా నాపనా ఎవరో ఆ? మేడం ఒరేయ్, మేడం వస్తుందని నాకు తెలుసురా. వస్తారా కానీ ఎందుకు ఆలస్యమైందో పాపం. ఏం పని ఉందో ఏమో పాపం. నమస్కారం ఎస్ఐ గారు. నమస్తే, కూర్చోండి. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. నోను వెడ్డింగ్ కార్డ్ నేను చెప్పడమే ధర్మం. అది మా పెళ్లి కార్డు తీసుకురావడానికి లేట్ అయింది. బహుశా ప్రింటింగ్ వల్ల లేట్ అయింది. థ్యాంక్ యూ. పెళ్లికి తప్పకుండా వస్తారు కదా? తప్పకుండా. పెళ్ళికొడుకు ఎవరు మేడం? రాజాజీ అని పెద్ద మిలియనర్. న్యూయార్క్ లో జీఈ ప్లాస్టిక్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు. నేను బయలుదేరుతానండి. మంచిదమ్మా. మేడం 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 ఏంటి మేడం వెంటనే వచ్చి బెయిల్ ఇప్పిస్తారనుకుంటే కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. బెయిలా? అడ్డమైన క్రిమినల్స్ కి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం నాకేంటి? ఏంటి మేడం సడన్ గా ప్లేట్ మార్చారు? ప్లేట్ మార్చడానికి మీలాగా నేనేమి చీటర్ని కాదు. ఇది చాలా మోసం మేడం. షటప్. ఎవరిది మోసం? మీ ముగ్గురికి పెళ్లిళ్ళు కాలేదు? మాట్లాడరే. మాకు శారీరకంగా పెళ్ళైందేనే గాని మానసికంగా పెళ్లి కానట్టే మేడం. నోరు తెరిస్తే షూట్ చేస్తాను. చేసిన తప్పని తెలుసు కూడా ఇంకా సమర్థించుకుంటున్నారా? మేం చేసిన తప్పే మేడం, కానీ మీకోసం మర్డర్ కేసులు ఇరుక్కుని జైల్లో ఉన్నామని మర్చిపోతున్నారా? అందుకు మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? ఎస్ఐ గారు, మేడం ఈ హత్యకి నాకు ఏమైనా సంబంధం ఉందా? లేదు మేడం. ఉందని ఎవరైనా అంటే కోర్టులో పరువు నష్టం దావా వేసి 10 ఏళ్లు జైలు శిక్ష వేయించొచ్చు. విన్నారుగా? ఇదంతా మీకోసం, మీ ప్రేమ కోసమే చేశాం మేడం. ప్రేమ? పెళ్ళాం చేత ఉద్యోగం చేయిస్తూ కష్టపడకుండా తిని కూర్చునే అసమర్థుడివి ప్రేమ విలువ నీకు తెలుసా? నువ్వు ఇంటికి తెచ్చే సంపాదన కన్నా నువ్వు చూపించే అభిమానం కోసం ఎదురు చూసే భార్యనే వంచన చేశావు. ప్రేమలో ఉన్న పవిత్రత నీకు తెలుసా? ఈసారికి క్షమించేసేయండి మేడం. ఏదో పాపం జీవితానుభవం లేని వాళ్ళు. షటప్. దేంట్లో అనుభవం? డబ్బున్న ఆడవాళ్ళని మోసం చేసి ట్రాప్ చేయడంలోనా? కట్టుకున్న భార్యని కొట్టి హింసించడంలోనా? కన్న కొడుకు చేత నాన్న అని పిలిపించుకోలేని వాడివి నువ్వు అనుభవం గురించి మాట్లాడుతున్నావా? ఏదో ఈ ఒక్కసారి క్షమించి విడిపించండి మేడం. మిమ్మల్ని క్షమిస్తే మొత్తం స్త్రీ జాతికి ద్రోహం చేసినట్టు. మీ చావు మీరు చావండి. మేడం మేడం ఏం మనుషులయ్యా మీరు? చరిత్రలో కన్న తల్లిని కట్టుకున్న భార్యని మోసం చేసిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదు. కోట్లు పెట్టి కోహినూరు వజ్రాన్నైనా కొనగలం గాని ఎన్ని కోట్లు పెట్టైనా కొనలేంది భార్య. అలాంటి భార్యని కాసుల కోసం కారుల కోసం హింసిస్తారు. మీరేం మనుషులయ్యా? తప్పు చేశాం బాబా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక ఫోన్ చేసుకోవచ్చా? వచ్చి చేసుకో. నేను శ్రీరామ్నండి. ఒక్కసారి మా ఆవిడని పిలుస్తారా? ఇంకెక్కడ మీ ఆవిడయ్యా? మీ ముగ్గురు పెళ్ళాలు ఇళ్లకు తాళాలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఏమైంది? ఇళ్లకు తాళాలేసి మా ఆవిడ వాళ్ళు ఇటో వెళ్ళిపోయారంటండి. ఎక్కడికి వెళ్తారు? ఊరెళ్ళి ఉంటారు. లేకపోతే రేపు హుస్సేన్ సాగర్ లో తేలుతారు. ఇలాంటి కేసులు నేను చూడలేదయ్యా. నమస్తే సార్. నమస్తే. బెయిల్ పేపర్స్. నమస్తే సార్. బావా ఆ? మన పెళ్ళాలు స్టేషన్కి వచ్చారు బావా. వాళ్ళు రిలీజ్ చేయి. శైలు, ఆగు శైలు. సారీ, నన్ను క్షమించు. హలో, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది మీ చేత సారీ చెప్పించుకోవడానికి కాదు, మిమ్మల్ని వదిలించుకోవడానికి. అంటే మమ్మల్ని వదిలేస్తారా? అవును, ఇక నుంచి మీ జీవితాలు మీవి, మా జీవితాలు మావి. ఈ మాత్రం దానికి మీరు మమ్మల్ని బయటికి తీసుకురావడం ఎందుకు? మిమ్మల్ని తలుచుకుంటూ లోపలే చచ్చిపోయి ఉండేవాళ్ళం కదా. చచ్చిన బాగున్నాం, పీడ పోయేది. అలా అనకండి. మేము మారామని చెప్పడానికి మీకేం చెప్పి ఒప్పించాలో చెప్పండి. అలానే బతిలాడుకుంటాం. ఎంతైనా
మేము మీకు తాళి కట్టిన భర్తలం కదా. ఓహో, పరాయి ఆడదాని కోసం తాలిబొట్టు తాకట్టు పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఈ బంధం? బంధాలు అనుబంధాల కన్నా మీరు ఆస్తులు అంతస్తులు ముఖ్యం అనుకుని ఆ రోజు మేమెవరో తెలియనట్టు నటించి మా ఆత్మగౌరవాన్ని వ్యక్తిత్వాన్ని కించపరిచినప్పుడు గుర్తు రాలేదా మీకు ఈ బంధం? ఇవన్నీ తలుచుకుంటుంటే అగ్నిసాక్షిగా మీరు వేసిన 3 ముళ్ళు గుండెల్లో ముళ్ళై గుచ్చుకుంటున్నాయి. పాదంటే వెళ్దా. సావిత్రి, 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 నా మాట విని సావిత్రి. మన కోసం కాకపోయినా మన బాబు కోసమైనా. అరే, మీకు కొడుకున్న సంగతి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? పిల్లల్ని కంటే సరిపోదు, కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలి తెలుసా? ఒరే బాబు, ఈ దరిద్రుని క్షమించమని మీ అమ్మకి నువ్వైనా చెప్పరా? నేను పూర్తిగా మారిపోయాను రా. చెప్పరా, మీ అమ్మని క్షమించమని చెప్పరా? అమ్మా, మనం కాదంటే నాన్న నిజంగానే దరిద్రైపోతాడమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్ని ఒక్కసారికి క్షమించమ్మా, ప్లీజ్ అమ్మా. సరే, తగలడమను. థ్యాంక్ యూ సావిత్రి. అరే, మీరు కూడా వెళ్ళి అడగండి రా ప్లీజ్. వద్దులే మామ, అసలు దీనికి అంతటికీ కారణం నేను. ఏ మొహం పెట్టుకుని ఇంటికి రాను? వద్దులే మామ. ఇంకా ఆలోచిస్తారేంటమ్మా? మురికిలో ఆడి ఇంటికొచ్చిన పిల్లల్ని తల్లి శుభ్రం చేస్తుంది. అలాగే మురికి పెట్టిన మీ మొగుళ్ళ మనసులను కూడా శుభ్రం చేసే బాధ్యత మీదేనమ్మా. సరే, ఇంకా ఎందుకు ఆ జిడ్డు మొహాలేసుకుని వెళ్ళి కడుకురండి. రేపు శ్రీరామనవమి. మాట్లాడమంటారా? అక్కర్లేదు లై. ఓకే. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హలో సుందరమ్మా, ఏదో మీ దయ వల్ల మా భర్తలు మారారమ్మా. అయ్యయ్యో, ఇందులో నాదే ఏముంది? ఇంతకీ మీ శ్రీరామచంద్రులు ఏం చేస్తున్నారేంటి? వాళ్ళు చందు, మాకు చిన్న డౌట్. రథం ముగ్గుకు చుక్కలండి పెట్టాలి నాన్న. చిన్న రథమా పెద్ద రథమా? అంత ఎక్స్ట్రా అవసరమా? రథం ముగ్గుకి చొక్కలెన్ని? యాక్చువల్ గా మా ఈస్ట్ వెస్ట్ లో వచ్చేసరికి అడ్డంగా అయితేనేమో ఒక 46 ఉంటది, నిలువుగా మేము మిమ్మల్ని ముగ్గులేమనేం అడగలేదు. భార్య భర్తలుగా మీ పనులు మేం చేయాలి, మా పనులు మీరు చేయాలి. ఇప్పుడు మేము చెప్పేది చెయ్యి.